చేయబోతున్నారు? బెండకాయ చేపల పులుసు. బెండకాయ చేపల పులుసు చేస్తారు. ఓకే, బెండకాయ చేపల పులుసు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బెండకాయ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, వేయించిన బెండకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టమాటో 1, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, మెంతుల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. చేపలు కాబట్టి నీసు వాసన రాకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం. సో ఆవాలు మినపప్పు వేసుకోవాలి. మీరు ఏం జాబ్ చేస్తుంటారండి? నేను టైలరింగ్ అండి. టైలరింగా? ఇప్పుడు ఉండే వాళ్ళలోనే అసలు టైలరింగ్ కి బాగా బిజినెస్ ఉంది కదా? ఉందండి. బాగా బిజీగా ఉంటున్నారు వాళ్ళే. నాకు తెలిసి అయితే నాకైతే రెగ్యులర్గా మా ఇంటి దగ్గర స్టిచ్ చేసే ఒక అబ్బాయి ఉంటాడు. అబ్బాయి అయితే అసలు ఖాళీయే ఉండడు. నేను ఎప్పుడైనా ఎమర్జెన్సీ అన్నానంటే టకటక 1 గంటలో 2 గంటలో కుట్టిస్తాడు అనమాట. ఎప్పుడు బిజీ అవుతాను. నేను బిజీ అంటే అండి షోరూంలో వర్క్ చేస్తాను కాబట్టి అక్కడ షోరూంలో మరి టైలరింగ్ చేస్తాను. టైలరింగే షోరూంలో టైలరింగ్. మా బ్రాంచ్ 11 ఉన్నాయండి మొత్తం. మీకు 11 బ్రాంచ్లు ఉన్నాయా? మాకు కాదండి, మా షోరూమ్ వాళ్ళు. మీ షోరూమ్ వాళ్ళు. మీరు ఎందులో చేస్తుంటారు? తరుణియా? ఓకే, పెద్ద బ్రాంచ్ ఏనండి అది. తరుణి. సో వేగిపోయినట్టున్నాయిగా. టమాటా వేసుకోవాలి. టమాటో. షోరూమ్స్ అంటే జనరల్ గా మార్నింగ్ 10కో 11కో అలా వెళ్తే సరిపోతున్నాయి. 11కి వెళ్తానండి. అది కూడా మీ అడ్జస్ట్మెంట్లు చేసే వాళ్ళు ఇంకా తెలుసా? ఎందుకంటే మేము ఎప్పుడైనా షాపింగ్ చేస్తే అంటే మేము వెళ్ళి డ్రెస్ ట్రయల్ చూసుకుని అడ్జస్ట్మెంట్ చేయాలంటే షాప్ 10 o'clock ఓపెన్ చేస్తాయి. ఈ అడ్జస్ట్మెంట్లు చేసే వాళ్ళు మాత్రం అంటే ఇక్కడ అనమాట 11ంటికి 11:30కి వస్తారు. మా టైలర్ ఇంకా రాలేదండి, సో వాళ్ళు రావడానికి గంట పడుతుంది, 2 hours పడుతుంది అని అంటారు షాప్ ఓనర్. నేను ఒక 2-3 చోట్ల పెద్ద షాప్స్, నేమ్స్ ఎందుకు ఏంటి కానీ పెద్ద షాప్స్లోకి వెళ్ళి టైలర్ కోసం అదేనండి మీ షాప్ ఓపెన్ చేసేసారు కదండి. అవునండి, బట్ మీకు అడ్జస్ట్మెంట్స్ చేయాలంటే వీ షుడ్ వెయిట్ ఫర్ 1 hour or 2 hours అండి అని అంటారు. సో అలాగా టైం ఉంటుంది కదండి, మా టైం మెయింటైన్ చేయాలి కదండి. టైమింగ్ ఏంటి? 11-12ంటికి రావడానికి 2 days వీక్ ఆఫ్ ఇస్తారు. కనీసం మాకు ఇచ్చేదానికన్నా మేము చేసుకోవాలి కదా. మాకు ఇంట్లో పని చూసుకొని అన్ని చూసుకొని రావాలి. చూసారా, అలా ఉందండి. కస్టమర్లు ఏమంటే ఇంట్లో పని కూడా ముఖ్యమే కానీ బట్ అలా అనుకుంటే తెల్లారుజామున 7:30కి 8ంటికి పనికి వెళ్ళిపోయేవాడిని ఏమనాలి? నేనైతే 8:30 కల్లా స్కూల్లో ఉండాలి మరి కదా. మరి అందుకే వీళ్ళకి మాత్రం ఎంత హ్యాపీగా చక్కగా 11కి 12కి వెళ్తారు. సాయంకాలం మళ్ళీ ఆ షాప్ ఓనర్ చెప్తాడు 6 o'clock అంతా మా టైలర్ వెళ్ళిపోతారండి. మీరు మెజర్మెంట్స్ అడ్జస్ట్మెంట్లు చేసేసుకోండి. ఎందుకండి ఉంటారు కదా, జెంట్స్ ఉంటారు కదా. లేడీస్ అంటే 8కే వెళ్ళిపోతారు. మాకు లేడీస్ అవసరం అయితే డిమాండ్ అలా ఉంటుంది. మార్నింగ్ మీరు ఎంత కవర్ చేసినా మేము అనుభవించామండి అది. సో ఏంటో మేము కూడా అనుభవించినామండి, వాళ్ళ దగ్గర మేము కూడా అనుభవించినాం. దీన్ని బట్టి ఏంటంటే మీరు బాగా రఫ్ అండ్ టఫ్ అనమాట. పేస్ట్ అండి. ఏం పేస్ట్ అది? కారపొడి, ధనియాల పొడి, పసుపు, వెల్లుల్లిపాయలు పేస్ట్ చేస్తారా? చింతపండు పులుసు తగినంత ఉప్పు. పులుసు కదండి, సరిపోతుంది. కొంచెం చేపలు ఎప్పుడు వేస్తారు? లాస్ట్లో వేస్తానండి. సో అవి ఉడకడానికి కాస్త టైం పడుతుంది. కొంచెం వాటర్ మీరు పోసేస్తారేమో అనుకున్నాను. మీకు హెల్ప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్లోజ్ చేసానా? ఒకసారి మా వారికి హాయ్ చెప్పండి. మీ వారికి శ్రీనివాస్ గారు అండ్ మీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి, స్కూల్లో మ్యామ్కి అందరికీ మరొకసారి హాయ్.
థ్యాంక్ యూ మేడం. ఓకే తీసుకుందాం. తీసేస్తారా? బెండకాయ ఇది ఫ్రై చేసింది అన్నమాట. ఫ్రై చేసిన బెండకాయలు. సో అందులో ఇంక ఉప్పులు ఎలాంటివి ఏం లేదు, ఒట్టి వేంపుడు మాత్రమే. ఎందుకంటే ఇది బంక లేకుండా ఉండడానికి అలా వేయించుకోవడం. ఆయిల్లో వేయించేసి. మీ యాంకరింగ్ చాలా బాగుంది భావన గారు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. వేసుకోండి కారం. మూత పెట్టేసి. కలపవసరం లేదా? అవసరం లేదు, పెట్టేసేది. ఇది ఎంతసేపు ఉంచాలాగా? ఇంకొక 5 నిమిషాలు. ఓకే మరిగిపోతున్నట్టుందండి. బెండకాయ ముక్కలు ఉడికినాయండి. ఇప్పుడు చేప ముక్క వేసుకుందాం. వేసేసాయి. అలా అంతేనా? అంతే. మళ్ళీ క్లోజ్ చేయనా? పెట్టేసేది. మీరేం చెప్తున్నారు? అమ్మాయి బాగుంది, పిక్చర్ లో మీరు బాగా చేశారు భావన గారు. ఆలీ గారికి టంగు పైన ఇలా నాలుగు మీద వాత పెట్టేసడం చాలా బాగుంది, అది కామెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇదేంటి చూద్దామా అండి? చూద్దామండి. ఇది వచ్చి మెంతి పొడి అండి. మెంతులు కూడా? మెంతి పొడి తగినంత. కొత్తిమీర. సో అయిపోయింది, చూద్దామండి. అయిపోయిందండి. అయిపోయింది. కట్టేసేయండి. ఆఫ్ చేసేయండి. ప్లేటింగ్ తీసుకో. కొత్తిమీర వేసుకుంటాం. గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటాం. చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే ఇంతకీ ఏం కర్రీ చేస్తారు నాకు చెప్పలేదే? బెండకాయ చేపల పులుసు. ఓకే బెండకాయ చేపల పులుసు. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బెండకాయ చేపల పులుసు తయారీ విధానం. ముందుగా వెల్లుల్లి రెబ్బలు, కారం, పసుపు, ధనియాల పొడి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన బెండకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత చేప ముక్కలు, మెంతి పొడి, కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే, బెండకాయ చేపల పులుసు రెడీ. సో బెండకాయ చేపల పులుసు. రొయ్యలు కూడా బాగుంది. స్నానం చేసే నీళ్ళలో కొన్ని రోజా రేకులు వేసుకుని కాసేపు అయిన తర్వాత ఆ నీళ్లతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే రోజంతా తాజాగా ఉంటుంది, శరీరం కూడా సువాసన భరితంగా ఉంటుంది. చేపల ఆరోగ్యానికి మంచిది. ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి వారానికి ఒక్కసారైనా చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని చెప్పి అందరూ చెప్పుకుంటున్నాం. మరి చేపలు వండుకోవడం విషయం ఓకే, కానీ ఆ తర్వాతే ఆ పాత్రలంతా కూడా ఒక రకమైన కంపు వస్తూ ఉంటాయి.
మరి ఈ వాసన పోవాలి అంటే సింపుల్ చిట్కా అండి. బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళని ఈ చేపలు వండిన గిన్నెల్లో వేసుకుని కాసేపు ఉంచి దాని తర్వాత శుభ్రం చేసుకున్నట్లయితే వాసన పోతుంది, గిన్నెలు కూడా బాగా శుభ్రపడతాయి.